సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పౌర శాఖ మంత్రులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, ఇంతకుముందే ప్రసంగించి వెళ్ళినటువంటి మాజీ మంత్రి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు గౌరవనీయులు బీటీ నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వాసుదేవ్ నాయుడు గారు, చంద్ర సాంసరావు, సోదర సమానులు, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వల్లూరి జయప్రకాష్ గారు, కరీముల్లా గారు, కమాల్ గారు, సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, ఎంతో దూరం నుంచి ఆ కుటుంబానికి నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అంతేకాకుండా రాజకీయాల పట్ల కుటుంబ పరంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ద్వారా రాష్ట్ర ప్రజల కోసం తన ప్రాణాలను అంకితం చేస్తే వెనకాడకుండా మరలా తిరిగి కుటుంబం, తల్లితో తనయుడు ఇద్దరు కలిసి అలుపెరగని రాజకీయ పోరాటం చేస్తున్నటువంటి యోధుల కుటుంబం నుంచి పుట్టినటువంటి పైటాల శ్రీరామ్ గారికి, ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి రఘురామయ్య, అదేవిధంగా మహేష్ గారు, కోటిరెడ్డి గారు, కోటేశ్వర గారు, మన కుర్దూస్ గారు, అదేవిధంగా బేగ్ గారు, ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఓ రకంగా ఏం మాట్లాడబుద్ది కావట్లేదు. మిమ్మల్ని చూసిన తృప్తి అది ఎప్పటికీ కూడా పోదు. ఎన్నిసార్లు చూసినా మిమ్మల్ని తిడతా ఉంటాను, చూస్తూ ఉంటాను. మీ అందరూ నాతో కలిసి పనిచేస్తూ, అదేవిధంగా ఇక్కడున్న బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు, పార్టీలు వేరైనా కూడా అందరూ మనసులలో ఏముంటుందో కూడా నాకు తెలిసినటువంటి వ్యక్తిని నేను. మరి ఆ రకంగా మీ అందరితో సాన్నిహిత్యం నా 17 ఏళ్ళ ప్రాయంలో అనుకుంటా రాజకీయాల్లోకి వచ్చాను. అంటే 1977 సంవత్సరంలో నేను రాజకీయాల్లో రావడం జరిగింది ఒక విద్యార్థి నాయకుడిగా. 1989లో పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు నేను ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాను. డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వర నేను ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు మా ఊరు వాళ్ళకి బేడీలు వేసి హాస్పిటల్లో ఉంచారు. దేనికి బేడీలు వేసి ఉంచారని చెప్పి మేము వెళ్ళి చూడటానికి వెళ్తే, ఆనాటి వరదల సందర్భంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని కాపాడటంలో విఫలమైనటువంటి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళారు అని చెప్పి వాళ్ళని దగ్గరికి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద దాడికి వచ్చారని చెప్పి ఆనాడు వీళ్ళందరికీ బేడీలు వేసి జైల్లో ఉంచడం జరిగింది. అది చూసి ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి ఆనాడు జిల్లా పరిషత్ R&B గెస్ట్ హౌస్కి దగ్గుపాటి వెంకటేశ్వర, ఎంఎస్ఎస్ కోటేశ్వర వీళ్ళందరం కలిసి అక్కడున్న మంత్రులు కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా సమరసింహారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ఐబీలో ఉంటే వెళ్ళి చూడటానికి వెళ్ళాం. ఎందుకు చూడటానికి వెళ్ళామంటే ఇక్కడ ఉన్న జరిగిన సంఘటనలు వీళ్ళన్నీ చెప్పడానికి వెళ్తే, వెళ్ళగానే వెళ్ళి అసలు వీళ్ళు మాట్లాడబోతుంటేనే వాట్ డాక్టర్ వై యూ కేమ్ హియర్ అన్నాడు సమరసింహారెడ్డి. ఏంటి డాక్టర్ గారు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. ఆయన ఏదో చెప్పబోతుంటే యూ హ్యావ్ నో రోల్ ఎట్ ఆల్ హియర్, నీకు ఇక్కడేమీ ఆస్కారం లేదు మాట్లాడటానికి, ఇది మా ప్రభుత్వం కంటే అనేకంటే కూడా ఇట్స్ మై డొమైన్, యూ హ్యావ్ నో రోల్ టు
డిస్కస్ హియర్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. మేము ఇది మా రాజ్యం, ఈ రాజ్యంలో నీకు మాట్లాడే అవకాశం లేదు, మేము చూసుకుంటామని మీరు వెళ్ళవచ్చు అన్నారు. అందరూ కామ్గా ఉన్నారు. నాకెందుకో నేను అప్పటికి ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాను హైకోర్టులో న్యాయవాదిగా. మినిస్టర్, ఇట్ ఈస్ నాట్ యువర్ డొమైన్, ఇట్స్ వీఆర్ ఇన్ ద డెమోక్రసీ అని చెప్పి అనగానే అన్నాడు. అవునండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు బాధపడుతుంటే చెప్పడానికి మా బాధ్యత ఉంది. ఆ రకంగా ఈ రోజున ఇక్కడ రావటం జరిగింది. వినకపోవటం మీ ఇష్టం, అంతేగాని మాకు హక్కు లేదంటానికి మీకు లేదు అని అనగానే వెనకమాలున్న జనం దూకబోయారు మా మీద. మేము 10 మంది ఉన్నాం, వాళ్ళు అందుట్లో పవర్ ఉంది కాబట్టి, మంత్రులు 2 ఉన్నారు కాబట్టి 100 మంది ఉన్నారు. 100 మంది ఉంటే సరే నేను చెప్పాను, అరే బాబు మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే, నా గురించి కూడా మీ అందరికీ, మీ పెద్దలకి చిన్నలకి అందరికీ తెలుసు, ఎగరబాకండి ఊరికినే అని చెప్పి అనేటప్పటికే ఒక్కొక్కళ్ళు కాస్త అని అంటే నేను అన్నాను, మీ మంత్రి గారికి కూడా తెలుసు నా సంగతి, ఊరికినే మాట్లాడబాకండి అన్నాను. అది జరిగింది. అందులోకి మళ్ళీ మెల్లిగా బయటకు వస్తుంటే ఈ లోపల ఎవరో వచ్చి రాళ్ళు పట్టుకొని ఉన్నారండి, అది పట్టుకొని ఉన్నారు, ఇది పట్టుకొని ఉన్నారంటే డాక్టర్ గారు అన్నాడు, కొడితే కొట్టారులే, నడుచుకుంటానే వెళ్దామని చెప్పి అందరూ అన్నారు. మేమందరం కూడా నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరు కొట్టలేదు, ఎవరు ఏమనలేదు, వచ్చాం. ఆ మరుసటి రోజే మామూలుగా నాకు వారానికి మా మొవ్వా చంద్రశేఖర్ మా సీనియర్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, ఎన్టీఆర్ గారి దగ్గరికి. ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తూ ఉండేవాళ్ళం అంటే ఆయన మీద ఒక 200 ఆరోపణలతో కూడినటువంటి రిట్ పిటిషన్ వేశారు ఆ రోజుల్లో. ఏమిటాయా అంటే యాతావాత 200 పిటిషన్లు, 200 పేజీల్లో ఉన్నటువంటి సంగ్రహం. ఆయన గోడ, రామకృష్ణ థియేటర్ గోడ ఒక 2 సెంటీమీటర్లు రోడ్డు వైపు కట్టారు అని చెప్పి, 2 సెంటీమీటర్లు. సెంటీమీటర్ ఎంత ఉంటుందో జగదీశ్వరం గారు బాగా వాదిస్తావు లాయర్గా, ఒక 2 సెంటీమీటర్లు అంటే ఇంత ముందుకు జరిగింది అంటే దాని మీద వాదోపవాదాలు జరిగినాయి ఒక 15-20 రోజులు. ఈ 200 ఆరోపణల మీద జరిగితే 7 కూర్చున్నటువంటి ధర్మాసనం ఆ 2 వీటి మీద, 2 సెంటీమీటర్ల మీద ఇష్యూ మీద ఒక రిమార్క్ పాస్ చేశారు. ఆ సందర్భంలో మేము వాదోపవాదాలు జరిగేటప్పుడు అక్కడున్న చీఫ్ జస్టిస్ మీద ఒకసారి ఆయన ఏజ్, ఆయనకంటే తమ్ముడు రిటైర్ అయ్యాడు, ఈయన ఇంకా జడ్జిగా అట్లా కొనసాగుతున్నాడని చెప్పి జడ్జెస్ మీద వేసే అధికారం మనకు లేదు. రాజ్యాంగబద్ధంగా ఏ హక్కు కూడా మనకు లేదు. ఒక పార్లమెంట్కే ఇంపీచ్ చేసే అధికారం ఉంది. అయినా కూడా వాళ్ళు గోల్ చేశారు కాబట్టి మనం కూడా గోల్ చేయాలని చెప్పి ఒక రిట్ పిటిషన్ తయారు చేసి కోవారంట మూవ్ చేసి ఆ జడ్జి ముందుకే వెళ్ళి నీ మీద కోవారంట మూవ్ చేస్తున్నాము, నాకు ఆర్డర్ ఇవ్వమని అడిగితే అది ఇంకో బెంచ్ మీదకి వేసి వినమని ఆయన వేసాడు. అది అక్కడ ఆర్గ్యూ చేసాం. అట్లా రకరకాల చేస్తూ ఉంటుంటే నా యొక్క పద్ధతి చూసి ఒకరోజు రామారావు గారు మొవ్వా చంద్రశేఖర్ గారితో వెళ్తే ఈ లోపల ఈ గొడవ జరిగింది. ఇట్లా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడంట మంత్రులతో, అది అని చెప్పి. వెళ్ళగానే ఏమండి బ్రదర్, ఏంటి నిన్నంతా హడావుడి చేశారంట అంటే నేను ఏం లేదు సార్ అని చెప్పి కూర్చోన్నాను. ఏంటి మీకు రాజకీయాలకు వెళ్ళటం ఇష్టమా అన్నాడు. నాకేం అనిపించలేదు. 2 సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడితే అది తలకాయ ఒప్పడం తప్పితే మనకేం అనిపించలే. ఒకటి అది నేను వెంటనే తలకాయ విప్పాను. నాకు మంచి ప్రాక్టీస్ ఉండేది ఆ రోజుల్లో. నేను దాదాపు జస్టిస్ రమణ గారు, జస్టిస్ ఎల్నాయక్ సార్ వాళ్ళిద్దరితో పాటు, నేను వాళ్ళిద్దరికంటే జూనియర్ 5 ఏళ్ళు, వాళ్ళిద్దరితో పాటు ఒక్కో నెల నాకు వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఒక్కోసారి వాళ్ళతో సమానంగా వచ్చాయి. అట్లా ఉండేది నా ప్రాక్టీస్. ఎందుకంటే నాకు ఇది స్టేట్ వైడ్గా ఉన్న రిలేషన్స్, నాకున్న ఫ్రెండ్షిప్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ డబ్బులు ఉండాలి, లేకపోయినా ముందల ఫైల్ వచ్చేది మా దగ్గరికి.
అట్లా ఆ రకంగా ఫైల్స్ వచ్చే వ్యక్తి ఇంకో ఆయన ఉన్నాడు హైకోర్టులో, వాళ్ళ నాన్నగారు నాదెళ్ల భాస్కర్ గారు. నేను వెళ్ళినప్పుడు నాకు అందరూ చెప్పేవాళ్ళు, ఆయన చెట్టు కింద పిలిచి కుర్రాళ్ళందరినీ పిలిచి టీ ఇప్పించి ఏంటి ప్రమాణంగా మాట్లాడుతూ ఉండేవాడు అని చెప్పి. మేము వచ్చేటప్పటికి ఆయన బయటకు వెళ్ళిపోయారు, రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆయన గురించి చెప్తాను, నన్ను నవ్వుతూ ఉండేవాళ్ళు, మరే నువ్వు మళ్ళీ చేరావురా, అట్లా పోగేస్తున్నావురా జనాల్ని. నేను బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ చేస్తూ ఉండేవాడిని. చేసి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడిని. ఇట్లా జరుగుతూ ఉండేది. ఈ తరుణంలో అన్నగారు ఇట్లా అడగటం, ఏదో నాకు దేవుడు దిగొచ్చి ఏదో నీకేం వరం కావాలి అంటే నాకు ఏదో వరం అడిగినట్టు ఆయన ఇచ్చేసినట్టు. నాకేం అప్పుడు ఓడిపోయి ఉన్నాం, 1989కి పార్టీ ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు ఏంటి రాజకీయాల్లోకి వెళ్తావు, నీకేం కావాలంటే నేను వెళ్తాను సార్ అన్న. వచ్చి అదే రోజు బట్టలు గిట్టలు సర్దుకొని నా వైఫ్ని గుంటూరు వెళ్దామని చెప్తున్నాను. ఆమెకి ఏం లేదు, నోరు ఎల్లబెట్టింది, కళ్ళు జాలబెట్టింది, నా చూస్తూ ఉంది, ఏంటి పిచ్చాడట. శుభ్రంగా హాయిగా శుక్రవారం వస్తే సినిమాకి తీసుకెళ్తున్నాడు, చక్కగా హోటల్లో తీసుకెళ్తున్నాడు, ఇదేంటి ఇక రాజకీయం అంటున్నాడు ఏంటి అని చెప్పి. ఓ రోజు ఏదో సందర్భంలో ఆ ట్యాంక్ బండ్ మీద తీసుకెళ్తే మీకు ఏంటి ఏం అవ్వాలని ఉందని అడిగింది. నాకు అటు నుంచి చూస్తే అసెంబ్లీ కనపడింది. నాకు దాని వెంక చూసి ఎమ్మెల్యే అవ్వాలని ఉందని చెప్పాను. అదంటే యాదృచ్ఛికం ఇవన్నీ. ఆ రకంగా అన్నగారు అడగటం, అడిగిన తర్వాత వచ్చి అందరూ వస్తుంటే ఒక్క వ్యక్తి తప్పితే మిగతా వాళ్ళందరూ నన్ను ఎందుకు వెళ్తున్నావు, ఓడిపోయినప్పుడు వెళ్ళటం ఏంటి, ఏం చేస్తావు ఓడిపోయి వెళ్ళి, ఎందుకు నువ్వు డెసిషన్ తీసుకుంటున్నావు, ఇవన్నీ అని అడిగారు. ఒకే ఒక్క వ్యక్తి మా తండ్రి గారు, ఎప్పుడైతే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరిగి ప్రజలతో మెప్పు పొంది ఆ రకంగా నువ్వు నాయకుడు అవుతావో అదే నిజమైనటువంటి నాయకత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు అదే ఇప్పటికీ ఉంటుంది. పనిచేయాలి, పనిచేసి మెప్పించాలి, మీ అందరితో కలిసి పనిచేయాలి. పెత్తనం చేయటం అనేది నాకు కొత్త కాదు, కానీ పెత్తనం అనేది నాకు పెద్ద ఇష్టం ఉండదు. 10 మందితో ఉండాలి, 10 మందితో కలవాలి, 10 మంది చేత పనిచేసి నేను పనిచేయాలనే భావంతోనే ఆ రోజున యావత్తు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రామ గ్రామానికి వార్డుకి తిరిగి, ఆ రోజున ఉన్న ప్రభుత్వంలో పచ్చ చొక్కా వేసుకోవడానికి భయపడే రోజుల్లో నేను పచ్చ చొక్కా వేసుకోవడం కాకుండా 91 ఎన్నికలు వచ్చేటప్పటికే పట్నంలో నువ్వా నేను అంటూ ఎలక్షన్ చేసినటువంటి సందర్భం. దాదాపు 43 బూతుల్ని రీపోలింగ్ తీసుకొచ్చి, ఎందుకంటే అప్పటికే 32,000 పోలైంది, లాల్జాన్ బాషా గారు కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. 43 బూతులను రీపోలింగ్ చేసి అప్పటికి వీళ్ళందరూ ఉన్నారు పిల్లలు, ఏది జయప్రకాష్ వాళ్ళ అన్న, తమ్ముడు, వీళ్ళ నాన్నగారు అందరూ ఉన్నారు ఆ రోజు. అప్పటికి వీళ్ళు ఇంకా బీజేపీ వాసన రాలా, ఓన్లీ తెలుగుదేశంలో ఉన్నారు ఆ రోజుకి. ఏంటి వీళ్ళందరూ ఉంటే ఒక ఊపి 43 బూతులు రీపోలింగ్ తీసుకొస్తే 32,000 పోలింగ్ అయినటువంటి బూతులు మరుసటి రోజు కంచెలేసి ఐఏసి ఈఏసి ఏంటంటే ఏదో నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు భయపడిపోయి, వీళ్ళు అటాక్ చేస్తారేమో అని చెప్పి భయపడిపోయి కంచెలు వేయించి చేస్తే కేవలం 8,000 ఓట్లు పోలైతే ఆ ఎలక్షన్లో లాల్జాన్ బాషా గారు 14,500 ఓట్లతో గెలవటం జరిగింది. ఆ రకమైనటువంటి వాళ్ళు వేసిన ప్లాన్కి మనం వేసిన ప్లాన్కి అది డిఫరెంట్గా రోల్ ప్లే చేసి మనం గెలవటం జరిగింది. ఆ రకంగా 94 వచ్చేటప్పటికే మళ్ళీ ఇంకొక విచిత్రమైనటువంటి సన్నివేశం. పెద్ద ఆయన ఆజానుబాహుడు, 6 అడుగుల అందగాడు, 6 సార్లు పోటీ చేసిన వ్యక్తి మరి ఎడ్లపాటి వెంకటరావు. మరి ఎడ్లపాటి వెంకటరావుని తట్టుకోవటం అంటే ఇట్లా మామూలుగా ఇట్లా కూర్చుంటే అందరూ ఎక్కడైనా కొత్త వాళ్ళు అనుకో, వేమూరు ఏమైద్ది అంటావు అని ఎవరన్నా అడిగారు అనుకో, ఏమైద్ది అంటామంటే ఆయనకి చెప్తే ఇంకెవరికి వస్తుంది ఎడ్లపాటి వెంకటరావు అని అక్కడే ఉండేవాడిని నేను కూడా. 6గురిలో నేను ఉండేవాడిని, వాళ్ళందరూ అటు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రకంగా మరి అన్నగారి దగ్గరికి అందరూ పెద్దలందరూ కూడా వెళ్ళారు, కుల పెద్దలందరూ వెళ్ళి ఆయన తప్పితే గెలవడండి, 6 సార్లు పోటీ చేశాడు, మంత్రి చేశాడు, కార్పొరేషన్ చైర్మన్ చేశాడు, అది అని చెప్పాడు. అది అయిపోయింది. నేను వెళ్ళి అదే క్షణంలో వాళ్ళు కింద దిగుతున్నారు, నేను ఎక్కాను.
ఏమండి వారందరూ వచ్చారని చెప్పి పెద్ద ఆయన కూడా అడిగాడు. అడిగితే కూర్చోమన్నాడు. కూర్చోలా, చేతులు కట్టుకొని నుంచున్నా. ఆయన దగ్గర ఎప్పుడు కూర్చునేవాడు కదా, ఇట్లాగే నుంచునేవాడు. ఆయన మాట్లాడుతా మరి ఏంటి, ఏం మాట్లాడమంటే ఆయనకి బలం ఉందంటున్నారు, అది ఇది అని అన్నాడు. నాది ఎంటీ మైండ్, నాకేమి అసలు బ్లాంక్. ఎందుకంటే 60 మంది యోధులు మెట్లు దిగుతూ ఉంటుంటే నాకు అసలు ఆశ్చర్యం. ఇది అసలు మనం ఎక్కడైనా ఉంటామా సోదిలో అని చెప్పి నేను కూడా ఏం మాట్లాడకుండా, ఏం మాట్లాడటం ఏంటి బ్రదర్ అన్నీ ఎట్లా అన్నాడు. సార్ వారికి బలం ఉందంట కదా అన్నాడు. ఏమో సార్ నాకైతే తెలియదు, నాకు మాత్రం బలం లేదు, నాకున్న బలం వల్ల మీరే సార్ అని చెప్పి దండం పెట్టా. ఎమ్మటే లేచి పెద్ద ఆయన ఇట్లా లాగి ఫోటో తీయించి గెలిచిరా పో అని చెప్పాడు. అంటే ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ యాదృచ్ఛికం. అంటే నేనేమి దైవ సంపన్నుడు కాదు, లేకపోతే నేను రోజు లేదు పూజలు చేసేవాడిని కాదు, లేకపోతే నాకేదో బలం ఉంది అని కాదు, ఆర్థికంగా బలం ఉందని కాదు, లేకపోతే ఇంకోటని కాదు. ఎందుకో ఆ రకంగా నాకు 6 సార్లు పోటీ చేశా. 3 సార్లు ఇక్కడ, 3 సార్లు వేమూరులో. నాకు ఎప్పుడు కూడా ఓడిపోయినప్పుడు నాకు ఎప్పుడు బాధ లేదు, గెలిచినప్పుడు నేను ఎప్పుడు ఉప్పొంగిపోల. నాకు ఎప్పుడు కూడా ఏంటంటే నేను నా దగ్గరికి వచ్చిన వాడిని నేను బాధ పెట్టకుండా వాళ్ళ యొక్క పనిని ఏ రకంగా చేయగలనని చెప్పి ఆలోచించడం తప్పితే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా, నేను ఒక్కోసారి ఎక్కువసార్లు తిడతా ఉంటాను నా కార్యకర్తలని, లీడర్స్ని. తిట్టినప్పుడు వెళ్ళిపోతాను ఇంటికి. వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడు ఏమనుకున్నాడు ఏమోనని మొదటి లెగంగానే ఫోన్ ఎవరికి చేస్తానంటే ఆ రాత్రి తిట్లు ఎవరైతే తిన్నారో వాడికి పొద్దున ఫోన్ చేస్తా, ఎరా ఎట్టున్నావు అని చెప్పి. అంటే నాకు వాడు బాధపడకూడదు, అలాంటి తత్వంతో మీ మధ్యలో పెరిగిన వ్యక్తిని నేను. అందుకనే ఇప్పుడు వరకు మీతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశాను. అండ్ చాలామందికి నమ్మకం 6 సార్లు అన్నయ్య సీట్ తెచ్చుకున్నాడు కదా, మనోహర్ గారిని కూడా ఏదో బురుడి కొడిచి తెచ్చుకుంటాడని చెప్పి అనుకున్నారు. అండ్ కానీ నాకు తెలుసు మా కుర్దూస్ అప్పుడప్పుడు బాధపడతా ఉంటాడు నా గురించి. నేను అంటే వేరే ఇది కాదు, ఇక్కడ అందరం ఒకటే. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశంలో మనం బ్రాడర్ ఇంట్రెస్ట్తో ఆలోచించాలి. నాకు సీటు డిక్లేర్ చేసినప్పుడు నాకు కొద్దిగా బాధేసిన ఒక పూట నేను ఫోన్ చేసి కూడా నాకైతే బాగోలేదని చెప్పి మనోహర్ గారికి చెప్పాను. చెప్పి నేను ఆలోచించా ఒక హాఫ్ డే, ఎవరిని రానివద్దని చెప్పాను. వెళ్ళి పనుకున్నాను. నేను పనుకుంటే ఎంత కష్టమైనా సరే నిమిషంలో నిద్రపోతాను, అది ఒక వరం నాకు. ఫ్రెష్గా లేచి ఒక కాఫీ ఇమ్మన్నాను, కాఫీ తాగి ఆలోచించాను, ఏంటి మనకి పదవైనా ముఖ్యం లేకపోతే ఈ సమాజం ముఖ్యమా అని చెప్పి ఒక రీలు, 5 సంవత్సరాల రీలు ఏ రకంగా మనం ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటుంటే దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నాం. ఆ రోజున అమరావతి రాజధాని కోసం ధర్నా చేస్తుంటే టెంట్ తగలబెట్టారు, గుడ్లు వేశారు, లేకపోతే బూతులు తిట్టారు, నన్ను తిట్టారు, నా భార్యను తిట్టారు, రకరకాలుగా నీచంగా ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఒక మానవుడు పుట్టిన తర్వాత ఆ రకంగా ప్రవర్తించడం అనేది నేను ఎక్కడ కూడా చూడలే. అయితే నేను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవను. ఎందుకు ఎక్స్పోజ్ అవను అంటే ఇట్లన్నిటి గురించి నాకు వీళ్ళందరూ కాంపిటేటర్ కాదు, నా మైండ్కి కాంపిటేటర్ కాదు, నాకు ఫిజికల్గా కాంపిటేటర్ కాదు, మెంటల్గా కాంపిటేటర్ కాదు, దేంట్లో కాంపిటేటర్ కాదు. అందుకని నేను ఎందుకు వీళ్ళ గురించి ఆలోచించాలని చెప్పి లోకల్ 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 ఆయన లోకల్ కాదన్నారు, నన్ను లోకల్ కాదన్నారు, రకరకాలుగా లోకల్ అంటే నేను ఒకరోజు చెప్పా, ఊరికి పద్దాకంటే అరే బాబు ముసలేరా అనుకునేది లోకలు, లేకపోతే కప్ప అనుకుంటుందిరా లోకలు, మనుషులు అనుకోర్రా లోకలు. మనిషికి జ్ఞానం పెరిగినప్పుడు మనిషి వికాసవంతమైన ఏంటి నాగరికత కోసం ఆరాటపడే ఈ మనిషికి లోకల్ అనేది లేదురా అని చెప్పి సున్నితంగా చెప్పా. మా రఘురామయ్య అట్లాంటి రాయుడు, అప్పుడప్పుడు మిగతా అన్నీ రాస్తాడు. అట్లా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క అంశాన్ని మనం చాలా సున్నితంగా ఆలోచించుకుంటూ, ఎందుకంటే రాజకీయ వాతావరణం నేను ఆయన మీద గెలిచాను, నా మీద ఆయన గెలిచాడు, ఎక్కడైనా కనపడితే నమస్కారం పెట్టుకునేవాడు, అది సంస్కారం. నేను ఆలపాటి ధర్మారావు గారి మీద నేను గెలిస్తే 2 సార్లు
ఎక్కడైనా కనపడితే ముందెళ్ళి ఏం పెద్ద అయినా ఎట్లా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంటుందని చెప్పి పలకరించేవాడిని. అది సంస్కారం. కానీ మనం చూడనటువంటి అనాగరికమైనటువంటి రాజకీయాల్లో అసలు వాళ్ళు రాగానే దాడి ఎవరి మీద మొదలుపెట్టారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చి ఇంటికి తలుపులకి గేట్లు కట్టి ఇంటి పక్కన ఉన్నటువంటి సచివాలయాన్ని ఆ రోజున ప్రజా చైతన్య వేదికను పడగొట్టి అలాంటి అరాచకాలు చేసుకుంటూ రైతులు ఎవరైతే దాతృత్వంతో కూడిన రైతులు ఆ రోజున దానం చేస్తే ఆ రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టి దాదాపు 1600 రోజుల పైన వాళ్ళు ధర్నా చేస్తుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి దిగి మీ ఏమిటి సమస్య అని అడగనటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని మనం చూసాం. అదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నాకు రీల్ లాగా జరిగినాయి. అనేది ఎమ్మటే బయలుదేరి కొద్దిగా మీటింగ్ పెట్టమని చెప్పా. వచ్చి నేనేదో సీరియస్గా ఏమైనా మాట్లాడతానని అనుకున్నాడు, ఏమో తెలీదు, పెట్టేస్తున్నాను అని చెప్పాడు. పెట్టగానే మీరు కూడా పిలవంగానే వచ్చేవాళ్ళు, ఇట్లాగే వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నేను చెప్పాను, మనకి సమాజం ముఖ్యం, పార్టీ ముఖ్యం, కలయిక ముఖ్యం, నేను కాదు, నా పదవి కాదు అని చెప్పి ఆ రోజున మిమ్మల్ని కన్విన్స్ చేసే దాంట్లో కూడా నేను కొద్దిగా కష్టపడ్డాను. ముందు కాస్త నా మీద వ్యతిరేకంగా ఉన్నాళ్ళు ముందలు వెళ్ళిపోయారు. తర్వాత పార్టీగా ఉన్నాళ్ళు వెళ్ళాలా లేదని ఆలోచిస్తుంటే వెళ్ళమన్నాను. తర్వాత నాతో ఉండాలనుకుని నేనే సర్వస్వం అనుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కన్విన్స్ చేసుకుంటూ వచ్చాను. చివరికి 15 రోజుల ముందర చాలా క్లియర్గా చెప్పా, ఎవరు ఎక్కడ చిన్న పొరపాటు చెవులో మాట్లాడుకున్నా ఆ పాపం మనందరికీ తగిలిద్ది. మనం ముఖ్యమంత్రిగా చూడాల్సింది చంద్రబాబు నాయుడిని. అంతేకాకుండా ఈ సంగమంలో పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి ఒక ఊపుని ఈ యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి నాయకుడు. నాకు కులాలు గోత్రాలతో పెద్ద సంబంధం లేదు, కానీ బట్ నేను బలంగా నమ్మే అంశం ఏంటంటే ఆ రోజున జైల్లోంచి బయటకు వచ్చి ఆయన ముందు నుంచి ఓటుని చీల్చకూడదు అని చెప్పినటువంటి నాయకుడు, ఓటు చీలనేనని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నాయకుడు. అది ఎంతో విజ్ఞతతోనో ఎంతో లోతుగానో ఆలోచించి ఎంతో రాజకీయ పరిజ్ఞానంతో ఉండే మాటలు. కానీ చాలామంది అనుకున్నారు ఏంటి పిచ్చాళ్ళ మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు. ఎందుకంటే బీజేపీ రోల్ డిఫరెంట్గా ఉంది. మనం ఇప్పుడు అనుకోకూడదు, కానీ ఆ రోజున రోల్ డిఫరెంట్గా ఉంది. ఆ వాళ్ళు గోడ మీద ఉండారు, ఎవడు మంచం విరిగితే ఏంటి అదేది అన్నట్టు సామెతలాగా ఉంది వాళ్ళ వ్యవహారం. ఆ రోజున భయం. మనకేంటంటే వాళ్ళు మనతో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఏం జరిగిద్దో ఏంటో ఆయన అడ్డం పెట్టుకొని ఇంకా ఏం సాధిస్తాడో అని చెప్పి ఒక రకమైనటువంటి కార్యకర్తలకి భయం. కార్యకర్త బయటకు రావాలంటే భయపడినటువంటి సందర్భం, అసహనంగా ఉండేవాళ్ళు తప్పితే బయటకు రావాలంటే భయం. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ జిల్లాలో నేను చూశాను, ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నేను చూడలా, కానీ ఈ నియోజకవర్గంలో ఎంత ప్రతిఘటన ఉన్నా కూడా, ఎంత అటు నుంచి దాడి ఉన్నా కూడా, అసలు మీ రుణం ఎన్ని జన్మలెత్తుకున్నా కూడా ఈ పార్టీ చేస్తుంది. అలాంటి పోరాట పటిమ మీలో చూశాను. నేను అనుకున్నాను ఇది మీ గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఈ గడ్డ గొప్పతనం అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే అది ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గడ్డ, పోరాటాలకి పురిటి గడ్డ. అలాంటి గడ్డ ఎక్కడ ఐతనారు వెళ్తే ఆ పూర్ణాళ్ళు ఎగురుతూ ఉండేవాళ్ళు, ఇటు వస్తే ఇటు ఇంకోళ్ళు ఎగురుతూ ఉండే. అంటే వీళ్ళందరికీ ఏమైపోద్దో, వీళ్ళందరూ కూడా చాలా చాలా సందర్భాల్లో చాలా బాధలకు గురయ్యారు. చాలా దుర్మార్గానికి ఏంటి వాళ్ళ యొక్క ఏ రకమైన గూండాయిజానికి, రౌడీజానికి వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక మాట పడిన వాళ్ళు కూడా మానసికంగానే కాదు శారీరకంగా కూడా వీళ్ళు ఇబ్బందులు పడిన సంఘటనలు నా కళ్ళతో చూశాను. ఆయన కూడా సహించేవాళ్ళం. తిరగబడితే పెద్ద గొప్పేం కాదు, ఎవడైనా సరే రౌడీ అన్నాడైనా లేకపోతే గూండా అయినాడో లేకపోతే ఇంకోడో ఎవడైనా ఒకటే మనకి తిరగబడాలనుకుంటే. కానీ దాన్ని అదే ధ్యేయంగా పెట్టుకోవాలి. మనకు రాజకీయ లక్ష్యం ఉంది, మన గమ్యం వేరు, మన దృక్పథం వేరు, మనం సాధించాల్సింది వేరు. ఆ రకంగా నచ్చుకొట్టుకుంటూ రాజకీయ కోణంలోకి తీసుకుంటూ వెళ్ళినటువంటి
క్షణాలు ఎన్నో 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 మానసికంగా బాధపడతా ఉన్నాం. రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటి అసలు మనం సర్వైవ్ అవుతామా లేదా, మనం అంటే నేను కాదు, ఈ సమాజంలో మనం ఈ పార్టీ ఈ గూండాలకి రౌడీలకి వీళ్ళందరికీ మనం ఎదురుగా నిలబడి మొత్తం పార్టీని బతికించుకోగలమా లేవా అని చెప్పి నా సందర్భం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడి ఊపిరి పోసినటువంటి క్షణాలు ఈ యొక్క సమాజానికి మళ్ళీ నిజమైన జీవం పోసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు మనం చేస్తాను. అందులో నేనేమి రాజకీయ పోకడతో మాట్లాడే మాటలు కాదు. ఆ రోజున నిజమైన రాజకీయాలు ఎవ్వరు ఉన్నా కూడా నేను మొదటి నుంచి మా ఆఫీస్లో చెప్తా ఉన్నవాడిని, 83 ఎలక్షన్ వేరు, 85 ఎలక్షన్ వేరు. 89 ఎలక్షను ఒక వర్గం మనకు దూరం అవడం వల్ల ఓడిపోయాం. 94లో అదే వర్గం మళ్ళీ మనకు దగ్గర అవడం వల్ల గెలిచాం. 99లో కూడా వాళ్ళు మనకు దగ్గరగా ఉండటం వల్ల గెలిచాం. 2004లో మళ్ళీ తెలియకుండా దూరం అయ్యారు. 2009లో పిఆర్పి పెట్టడం వల్ల ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ చాలా గొప్ప ఇమేజ్ వచ్చింది. 2009లో గెలిచే ఇమేజ్. కానీ రాజకీయంగా ఆ రోజున రాజశేఖర రెడ్డి చేసిన ఎత్తుగాళ్ళలో రెండు, ఒకటి పిఆర్పి, ఇంకో పక్కన లోక్సత్తా నాయకుడు జయప్రకాష్, వీళ్ళిద్దరు నుంచోటం వల్ల దాదాపు మనం ఓడిపోవటం జరిగింది. లేకపోతే దాదాపు 100 సీట్లు గెలిచే అవకాశం ఉన్నటువంటి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అంశం. 2014 వచ్చేటప్పటికే 2013 ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము ఎవరం కూడా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా రాలా. దాదాపు 15 ఎలక్షన్స్లో పోటీ చేస్తే మీరు స్పీకర్గా ఉన్న సందర్భంలో ఒక 3 కాంగ్రెస్ గెలిస్తే మిగతా అన్నీ కూడా వైసీపీ స్వీప్ చేసింది. అలాంటి సందర్భంలో కూడా మోరల్స్ ఆ రోజున ఆయన పాదయాత్ర చేస్తా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇటు కృష్ణా జిల్లా నుంచి దిగి ఇక్కడికి వస్తానని చెప్పి, లేకపోతే అటు నుంచి వస్తాను ఇటు నుంచి అంటే, ఎటు నుంచి రావద్దు సార్, పొందుగల బ్రిడ్జి మీద నుంచి రమ్మంటే, మాచర్ల మీద నుంచి రమ్మంటే, ఆ రోజుకి అక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు, నువ్వు దగ్గర నుంచే తీసుకొద్దాం మన నాయకుడిని, ఎక్కడైతే ఏ పల్నాడు ప్రాంతం అయితే వాళ్ళకి పట్టుందో ఆ పల్నాడు ప్రాంతం నుంచే నడిపించుకుంటూ తీసుకొద్దాం, మన శక్తి యుక్తి మన ప్రాణం సైతం దారబోసి నాయకుడిని కాపాడుకుంటూ తీసుకొద్దాం అని చెప్పి ఆ రోజున మాట్లాడితే అందరూ కూడా వద్దు, పోస్ట్పోన్ చేయండి పాదయాత్ర అన్నారు. చాలామంది పెద్దలు సీనియర్ నాయకులు ఆ రోజున మాకంటే సీనియర్స్గా ఉన్నవాళ్ళు పాదయాత్ర వద్దని చెప్పారు. వద్దు అంటే ఆయనకి చేయాలని ఉంది, ఆయన సంకల్పం నాకు అర్థమైపోయింది, లేదు పాదయాత్ర చేద్దామని చెప్పి ఆ రోజున ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఏంటి ఎక్కడ కుర్రాళ్ళు ఉన్నారో మన కుర్రాళ్ళందరినీ తరలించి పొందుగలు తీసుకెళ్లి ఆ రకంగా పాదయాత్ర చేసి, ఆ పాదయాత్ర చేసిన చలవ వల్ల 2014లో ఆయన మీద ఒక నమ్మకం, ఈ యొక్క రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేయగలిగిన శక్తి సమర్థత చంద్రబాబు నాయుడు గారికి దక్కిద్దని చెప్పి ఆ రోజున అధికారం ఇవ్వటం జరిగింది. కానీ అధికారం ఇచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే, ఆ రోజున ప్రజల యొక్క దాతృత్వంతో ఏర్పడినటువంటి ప్రజా రాజధాని ప్రపంచంలో ఎక్కడ కూడా మనం చూడం అలాంటి అంశం. ఎవరు కూడా ఒక సెంటు పొలం ఇయటానికి దాయాదులకి ఇయటానికి ఒప్పుకోలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆస్తి మీద ఉన్నటువంటి మమకారం, అలాంటి మమకారం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర 33,000 ఎకరాలను తీసుకున్నటువంటి రాజధానిని ఏ రకంగా విచ్ఛిన్నం చేశారో మనందరం కూడా చూసాం. ఏ రకమైనటువంటి పన్నాగం పన్నారో మనందరం చూసాం. ఏ రకంగా ఆ రోజున పోలవరం ప్రాజెక్టు 70% పూర్తయి 70% మనం వెళ్తే ప్రజలను తీసుకెళ్లి చూపించడానికి వెళ్తే అవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పి భ్రమలకు గురి చేశారు. అంటే అబద్ధాన్ని ఏ రకంగా ప్రచారం చేయగలరో, ఎలాంటి ఎత్తుగాళ్ళు వేయగలరో అనేది అప్పటికి మనకు సోషల్ మీడియా ఏం తెలియదు. రోజు ఏదో రకంగా మనకి వచ్చేసేది న్యూస్, అది చూసి మనం నమ్మాం, మోసపోయాం. 5 ఏళ్ళు కూడా మనం అనుభవించాం రకరకాలుగా. ఏ రకంగా అంటే చివరికి ఎవరూ చేయనటువంటి అచ్చెన్నాయుడిని మొట్టమొదటిగా అరెస్టు, ఆ తర్వాత వరుస బిగినైంది. కొల్లు రవీంద్ర, దూలిపల్లి నరేంద్ర, ఇట్లా వరుసనే చూసుకుంటే రామకృష్ణారెడ్డి, మన అనంతపూర్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇట్లా వరుసనే వీళ్ళని ఇళ్లలోంచి బయటికి వస్తే ఏమవుతారనే భయం, మనకు భయం, వాళ్ళకి భయం లేదో తెలియదు, కానీ మనం భయపడతా
ఏమవుతారో, ఎక్కడ ఏమవుతారో, ఎవరిని ఏం చేస్తారో అని చెప్పి రకరకాలుగా మనం చూసాం. ఆఖరికి బాబాయిని హత్య జరిగింది కూడా మన మీద రుద్ది, దాన్ని కూడా బాబాయ్ హత్యను కూడా దాన్ని కూడా ఈ రోజున సింపతిగా మార్చుకొని వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గ నాయకత్వాన్ని మనం చూసాం. అయితే ప్రజలు ఎప్పుడు కూడా తెలియగలరు. నాకు తెలిసినంత వరకు నేను చూసినటువంటి ఎన్నికల్లో 77 ఏళ్ళ స్వాతంత్రంలో చరిత్రను చదువుకున్నా లేకపోతే చూసిన ఎన్నికల్ని మనం గమనించినా కూడా మొట్టమొదట ఎన్నిక ఎవరికి వాళ్ళు విముక్తి చెందాలి అని చెప్పి, మనకి బానిసత్వంలో బతుకుతున్నాం అనే భావంతో విముక్తి చెందాలని చెప్పి నా అనేది కాకుండా ఆ రకంగా మూకుమ్మడిగా ఎవరికి వాళ్ళు విముక్తి చెంది స్వాతంత్రం సిద్ధించేలాగా చేసి కూటమి నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ఎన్ని జన్మలెత్తినా కూడా ఈనాడు ఏ పార్టీ కూడా రుణం తీర్చుకోలేదు, ఈ ప్రజల యొక్క రుణం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అలాంటి మన ప్రాంతంలో కూడా ఏ మాత్రం నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను చెప్పా 30,000తో గెలుస్తారని చెప్పి. నేను 50,000 అనుకోలేదు, కానీ 30,000తో గెలుస్తారు మనోహర్ గారు, మీరు ఏమి 30,000తో గెలుస్తావా అన్నట్టుగా ఆయన ప్రశ్నార్థంగా ఆయన చూశాడు. సమస్య లేదండి నాకు, ఎందుకంటే ఎటు పోయినా కూడా అసలు ఆ ఓట్లు ఏదో మామూలుగా మనం వలేస్తే ఆ వరద వచ్చేటప్పుడు చేపలు పడ్డట్టు పడతా ఉన్నాయి, అట్లా ఓట్లు కనపడతా ఉన్నాయి. ఆ రకంగా మీరు చూపించినటువంటి మీరు చూపించిన దానికి మేము ఏం చేసినా కూడా కూటమి నాయకత్వం మేమందరం మా జీవితాలన్నీ కూడా మీకు సేవ చేసినా కూడా రుణం తీర్చుకోలేదు. ఆ రకంగా నాయకత్వాన్ని నిలబెట్టారు. ఈ కూటమి నాయకత్వం మీకోసం ఉన్నటువంటి నాయకత్వం అని చెప్పి, మీ గురించి ఆలోచించే నాయకత్వం అని చెప్పి, మీరు ఎవరి మాటలకి ప్రలోభాలకి గురి కావద్దని చెప్పి. ఎందుకంటే మనం డిఎస్సి మొదటి సంతకం పెడితే ఇవాళ వాళ్ళు స్క్రోలింగ్ ఏం చేస్తూ ఉంటారు, ఏం ట్రోల్ చేస్తూ ఉంటారు, డిఎస్సి ఇచ్చారు ఇంత మట్టికి అమలు చేయట్లేదు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో 6,33,568 కోట్లు 4,10,000 ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తుంటే ఒక ఉద్యోగం లేదని చెప్తా ఉంటారు. అంటే ఏ రకంగా ఈ రోజున మాట్లాడటానికి సిద్ధపడతా ఉన్నారంటే, ఎన్నికల్లో మేము బహిష్కరణ చేస్తున్నాం, ఎన్నికల్లో పోటీ చేయమన్నాళ్ళకి వీళ్ళకి ఏం పని అండి? అసలు ఈ రాష్ట్ర రాజకీయాలతో వీళ్ళకి ఏం పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు పైన. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు తెలియకుండా, ఇందాక చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఏదేదో మాట్లాడుతున్నాడు. తలకి తోకకి సంబంధం లేకుండా మాట్లాడే మాటలని మనం చూస్తూ ఉన్నాం. మరి అది ఎంతవరకు గౌరవం నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో ఉండాల్సినటువంటి హక్కు కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకి రాజకీయాల గురించి మాట్లాడే హక్కు మాత్రం ఈ సమాజంలో లేదు అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి నాయకత్వం మీరు. ప్రజలు అసలు ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే వివాదపడవచ్చు, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం కోసం రకరకాల పై ఎత్తులు వేసి రాజకీయాన్ని నడపచ్చు. కానీ 5 కోట్ల ఆంధ్ర ప్రజలు అసహనానికి గురయ్యి ఆ రకంగా ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించినట్టుగా 5 సంవత్సరాలు అసహనంగా బతికేలాగా చేసినటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం. ఎందుకంటే దుర్మార్గం ఇంకా నేను చెప్పలేనని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అందుకనే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున అలాంటి కూటమి నాయకత్వాన్ని మీరందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. అలాంటి కూటమి ప్రభుత్వానికి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కూటమి ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అది అనివార్యమైంది కాబట్టి, ఆ రోజున ఆ రకంగా వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఓటేయమని కోరటమో లేకపోతే మీ ఆశీస్సులో సహకారం సహాయం అడగటం అనేది అది నా బాధ్యత. కానీ అంతకంటే మీకు ఇంకొక బాధ్యత ఉంది. ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మన ప్రభుత్వానికి, మన యొక్క మంచి ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ రోజున మేము ఇద్దరం కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజున మా ఎన్నిక వచ్చినప్పుడు
మరి నేను నిజంగానే ఈ రకంగా నాకు ఎమ్మెల్సీ ఇస్తారు లేకపోతే ఎమ్మెల్సీలో పోటీ చేయాల్సి వస్తుంది నేను అనుకోలేదు. కానీ పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికన్నా పదవి ఇచ్చారంటే అది ముందుగా నాకే అనౌన్స్ చేశారు. కార్పొరేషన్ల కంటే లేకపోతే ఇంకోటి కంటే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వంలో నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున ఒక నియోజకవర్గానికో ఒక వర్గానికో లేకపోతే ఒక రాజకీయంగా ఎదిగాను కానీ రాష్ట్రంలో ఈ రోజున 33 నియోజకవర్గాల్లో నాకు నామినేషన్ వేసే రోజు అనిపించింది. వీళ్ళందరూ వచ్చి నాకు సంఘీభావం తెలిపిన తర్వాత నాలో ఎక్కడన్నా కాస్త అక్కడక్కడ మలినం ఏదైనా ఉంటే అది కడుక్కోవాలని అనిపించింది నాకు. నేను ఓ పవిత్రంగా బతకాలి, వీళ్ళందరినీ గౌరవించాలి, వీళ్ళందరూ కూడా నా కోసం ఎంత వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు ఇంతమంది నాకు మద్దతు పలుకుతా ఉన్నటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని నేను కాంచిన తర్వాత నాకు రాజకీయాలలో ఇంకొద్దిగా బాధ్యత పెరిగింది. రాజకీయాల పట్ల ప్రభావితం మరింత బాధ్యతతో కూడినటువంటి రాజకీయాల్లోనే కొనసాగాలని చెప్పి నాకు అనిపించింది. అలాంటి సన్నివేశంలో మరి నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇన్ని ఓట్లు చేర్చమని నేను అడగల. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో అక్కడ నేను ఎందుకంటే పట్టణంలో ఎక్కువ చేర్చాలని నేను ప్రయత్నించాను. ఆ రకంగా నేను అక్కడున్న వాళ్ళు ఎందుకంటే మొట్టమొదటిసారిగా గెలిచిన అభ్యర్థి, ఆ అమ్మాయి కూడా లేడీ, వాళ్ళకి రాజకీయం అంత అవగాహన ఉంటుందో ఉండదో అని చెప్పి పట్టుదలగా అక్కడ 30,000 చేరిస్తే తర్వాత రెండో స్థానంలో ఈ 33 నియోజకవర్గాల్లో మరి మన తెనాలి ఉండటం అనేది నేను గర్వపడతా ఉన్నా. మీలో ఉన్న నా మీద ఉన్న గౌరవం, పార్టీ మీద ఉన్న పట్టుదల, మీకున్న మరి కసి నిజంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికల్లో ఓట్లు చేర్చాం. తొలి విడతగా నేను ఈ ఓట్లు ప్రసవనం జరుగుతూ ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు కనపడ్డాడు. వెంకయ్యనాయుడు గారు అన్నాడు, రాజా నేను 9 ఎలక్షన్స్ చేశాను, మండల ఎలక్షన్స్, జూపూడి అగ్నారాయణకి 3 సార్లు, అదేవిధంగా మాధవాళ్ళ నాన్నకి 2 సార్లు, ఇట్లా అని చెప్పుకుంటా వస్తూ అసలు నీకు ఎలక్షన్స్లో నువ్వు ఓట్లని నమోదు చేసుకోవటంలోనే సగం ఎలక్షన్లు అయిపోతాయా, ఆ రకంగా నువ్వు ప్రభావితం అయ్యి నువ్వు ఎలక్షన్లో ఓట్లని నమోదు చేసుకో అని చెప్పాడు. అది కూడా ఒక గొప్ప విషయం. 3,50,000 ఓట్లు ఇంతవరకు ఎప్పుడు కూడా పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఓటర్లను నమోదు చేయటం అనేది ఇది 2 లక్షల కంటే ఎప్పుడు చేయట్లా. అంటే దాదాపు 45% ఓట్లని చేర్చినటువంటి ఘనత మీకే దక్కిద్దని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ 23,000 ఓట్లను చేర్చడం ఒక ఎత్తు అయితే 23,000 ఓట్లను పోల్ చేయించుకోవడం కూడా అది మీ బాధ్యత. నేను మీ బాధ్యతని నేను ఎప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే మా బీటీ నాయుడు గారు వచ్చి మమ్మల్ని రోజు ఏందయ్యా మీరు అని నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అందుకనే మరి ఏమనుకున్నాడో ఏమో, నేనైతే మీటింగ్ పెట్టేవాడిని కాదు. మనోహర్ గారికి మరి ఎందుకు పెట్టాలనిపించిందో నాకు తెలియదు. కానీ మీ అందరినీ చూసే అదృష్టం నాకు కల్పించిన మనోహర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి ఆ రకంగా మనోహర్ గారు మరి ఎందుకు మనసులో ఆయనకి మరి ఇట్లా మీటింగ్ పెట్టాలని అనిపించిందో కేవలం ఆయన యొక్క ప్రోద్బలంతో ఈ మీటింగ్ జరపాలని చెప్పి అనుకోవటం, మీటింగ్ పెట్టడం. నేనేంటంటే ఇంకా నేను తెనాలి రానని కూడా చెప్పాను. మొన్న మీటింగ్ జరిగిన తర్వాత నేను రాను, మీరు ఎలక్షన్ జాగ్రత్త చేసుకోండి, నేను మిగతా చోట్ల తిరుగుతానని చెప్పి నేను పూర్తిగా మిగతా చోట్ల కేంద్రీకృతం అయ్యి నేను పనిచేసుకుంటా ఉన్నాను. అది కాకుండా మనోహర్ గారు కూడా మళ్ళీ రాజాగారు మధ్యలో ఒక మీటింగ్ పెట్టాలంటే గుంటూరులో మీటింగ్ పెడదామా, ఎక్కడ పెడదామా ఆలోచించి చెప్పండి, మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న జనసేన నాయకులను అందరినీ పిలుస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా మన గుంటూరులో కదండి పెడితే, ఎందుకంటే గుంటూరులో ఆల్రెడీ 2 మీటింగ్లు బీజేపీలో మన జయప్రకాష్ ఆధ్వర్యం వీళ్ళ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మరి మన మీటింగు కృష్ణా జిల్లాలో పెడితే బాగుంటుందంటే ఓకే ఏం ప్రాబ్లం లేదు రాజా పెట్టేద్దామని చెప్పి అక్కడ కూడా బ్రహ్మాండంగా మరి దాదాపు 2-3 వేల మంది జనసేన సైనికులు వచ్చి, మరి వీర మహిళలు వచ్చి ఆ రోజున బ్రహ్మాండంగా మరి దుర్గేష్ గారు ఆ రోజున చాలా బ్రహ్మాండమైన స్పీచ్ మనోహర్ గారు, నేను ఫస్ట్ టైం అంత పర్ఫెక్ట్ అంత క్లారిటీతో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారంటే చాలా చాలా పద్ధతిగా చాలా గౌరవమైనటువంటి రాజకీయ స్పీచ్ని ఇచ్చినటువంటి సందర్భం ఆ సందర్భం అని చెప్పి
నాకు చాలా ఆశ్చర్యం, చాలా గౌరవం కూడా అనిపించింది ఆ రోజున. ఆయన ఆ విధమైనటువంటి కూటమి నాయకత్వాన్ని సమర్థించుకుంటూ, సంఘీభావం తెలుపుకుంటూ, ఈ నాయకత్వం వల్ల ఏం జరగబోతా ఉంది, ఎట్లా జరగబోతా ఉంది, ఏం చేయాలని అనుకుంటా ఉన్నాం, ఏం సాధించగలుగుతాం అనుకుంటున్నాం, ఏం సాధించబోతున్నాం అని చెప్పే దాంట్లో కృతకృత్యుడయ్యాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఆ రోజున. ఆ రకంగా ఎక్కడికక్కడ ఇది మన కాంబినేషన్లో నాకు మద్దతు పలుకుతూ అనేక సభలు మరి ఆయన స్వయంగా రావటం, ఆయన స్వయంగా మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి బ్రహ్మాండంగా మరి సందేశాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఒక 5-6 రోజుల నుంచి ఎక్కడ చూసినా రోడ్ల మీదే ఉంటున్నారు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరూ కూడా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ప్రభుత్వం యొక్క ఈరోజు నా గెలుపు ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రగతికి నిదర్శనం, ప్రభుత్వం యొక్క అభివృద్ధికి నిదర్శనం. కానీ మనసులో ఏమనిపించిందంటే, ఆహా, నా కోసం వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు అనే సంతోషం, ఆనందం, మరి ఆనందంతో కూడినటువంటి ఒక రకమైనటువంటి అనుభూతి, అది భాషలోనో భావంతో కూడా చెప్పలేనటువంటి అనుభూతి చెందుతా ఉన్నాను. మరి భగవంతుడు నాకు ఈ సక్సెస్ అనేది మరింత బాధ్యతతో కూడినటువంటి ఈ రోజున రాజకీయ వ్యవహారాలు చూడాలనే భావన, ఈ పార్టీ, ఈ కూటమి పలు సంవత్సరాలు ఇదే రకంగా కొనసాగాలని చెప్పి, మన యొక్క కూటమి నాయకత్వంలో ఓటు చీలకుండా కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా, సమస్యలు ఎన్నొచ్చినా, ఈ రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చూసుకుంటే కేంద్రం పూర్తిగా మనకు సహకరిస్తూ ఉంది. అదే సహకారం మాకు ఈ 5 ఏళ్ళు ఇస్తే కానీ ఊరట తీరదు అని చెప్పి మాకు ఊట బావిలో నుంచి రాట్లా, మీరు బయట నుంచి పంపు చేయాల్సిందే. ఆ పంపు చేసే కార్యక్రమం ఆపకుండా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేలాగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రకంగా పార్టీని ఒక రకంగా వెళ్తూ ఉంటుంటే ఏమనిపిస్తూ ఉందంటే, క్లాసు మాసు కలిసి నడుస్తున్నట్టుగా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల దగ్గరికి వెళ్తూ ఉంటుంటే మాస్లోకి వెళ్తూ ఉంది. ఇంకో పక్కన వరల్డ్ ఎకనామిక్ ఫామ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటుంటే ఈ రాష్ట్రం యొక్క ఔన్నత్యం గురించి, రాష్ట్రం యొక్క ఏ రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పి ఒక రాజనీతిజ్ఞుడిగా ఆయన కనపడతా ఉన్నాడు. కింద స్థాయిలో ఉన్నటువంటి మాస్ని ఆకట్టుకునేలాగా ఈ రోజున ఈ పార్టీకి అజరామంగా కొనసాగేలాగా ఈ కూటమి నాయకత్వం కనపడతా ఉంది. ఈ దృశ్యాన్ని, ఇది ఎప్పుడు కూడా ఈ దృశ్యం మనకి పర్మనెంట్గా కంటిన్యూ అయ్యేలాగా మనం కూడా ఆ రకంగా సహకరించుకుంటూ, కింద స్థాయిలో ఒకళ్ళకొకళ్ళం సహకరించుకుంటూ, ఇది మనది అనే భావం మూకుమ్మడిగా ఏ రకమైనటువంటి సంగమానికి, గంగా యమున సరస్వతికి ఏ రకమైనటువంటి పవిత్రత చేకూరుద్దో అలాంటి పవిత్రతతో కూడినటువంటి ఈ యొక్క సంగమాన్ని మనం కొనసాగించాలని చెప్పి, ఆ సంగమంలో మనందరం భాగస్వాములైనందుకు గర్వపడాలి. ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఎప్పుడు గర్వపడతాను. ఎందుకంటే తలెత్తుకొని మాట్లాడే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, అన్న నందమూరి నాయకత్వం కానీ, అదే రకంగా ఈ రోజున కూటమి నాయకత్వం కూడా మనం ఎవరికి మాట్లాడాల్సిన అవసరం లేదు. తలెత్తే ఈ కూటమిని కాపాడుకుంటూ ముందుకు సాగాలని, ఆ సాగే దాంట్లో ఈ ఎన్నిక మీ ముందర ఉంది. దీన్ని గురించి నాకేమీ ఇది లేదు, కానీ మన ప్రతిష్ట గౌరవానికి భంగం లేకుండా ఈ ఎన్నికని జరిపించగలిగిన శక్తి, సమర్థత మీకే ఉంది. దాన్ని మరొకసారి నిరూపించమని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను చాలా చాలా ఎమోషనల్గా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మరి అది ఎప్పుడు కూడా నాకు చెదరని స్వప్నం, అది నా హృదయానికే తెలుసు ఆ యొక్క విలువ. మీ అందరి వల్ల ఎంతమంది నాకు కార్యకర్తలు ఉన్నారు, మీ అందరి వల్ల నేను ఇంతవాడిని అయ్యానని చెప్పి అనుకుంటాను, కానీ నా వల్ల నేను ఎప్పుడు అయ్యానని ఎప్పుడు అనుకోను. అందుకే మీలోనే ఉంటా, మీతోనే ఉంటా నా జీవితం అని చెప్పి సెలవు తీసుకుంటాను.